ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసంలో వచ్చే సోమవార వ్రతం గురించి మీకు తెలుసా? తెలియాలి అంటే తప్పకుండా ఈ వీడియోని వీక్షించాలి. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్, శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రోజున ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవార వ్రతం, దాని యొక్క మాహాత్మ్యం గురించి మాట్లాడుకుందాం. పరమేశ్వరుడు సనత్ కుమారుడికి చెప్పింది. ఎప్పుడైతే సోమవారం యొక్క గొప్పదనాన్ని నాకు వివరించండి స్వామి అని అడిగాడో, కైలాసనాథుడైనటువంటి శంకరుడు చిరునవ్వు చిందించు చెప్పటం మొదలుపెట్టాడు. ఓ సనత్ కుమారా, సూర్యుడు నాకు కుడికన్ను లాంటివాడు కాబట్టి ఆ సూర్యుడికి సంబంధించిన ఆదివారానికి అంతటి మహిమ కలిగింది. ఇక ఇప్పుడు సోమవారం యొక్క గొప్పతనాన్ని నీకు చెబుతాను విను అన్నాడు. అంటే శ్రావణ మాసంలో ఆదివార మహాత్యాన్ని విన్నాడు సనత్ కుమారుడు. ఎందుకని ఆదివారం ఇష్టమన్నాడు? తన కుడికన్ను సూర్యుడు కాబట్టి. అదే ఎడమ కన్ను ఎవరండి? సాక్షాత్తు చంద్ర భగవానుడు. సోమ అంటే ఉమయా సహిత అని అర్థం అండి. సా ఉమా అని సోమ అంటే ఉమాదేవితో కూడుకున్నటువంటి వాడు అని అర్థం అండి. కాబట్టి ఆ సోమ శబ్దం సాక్షాత్తు నాకే వర్తిస్తుంది అంటున్నాడు పరమేశ్వరుడు. దానికి ఉన్న మహిమను వర్ణించడం ఎవరి తరం కాదయ్యా. సోమ అనే పదానికి ఇంద్రుడు అని, బ్రాహ్మణోత్తముడు అని, యజ్ఞాలలో ఉపయోగించే సోమలత అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఇది నా యొక్క స్వరూపం కాబట్టి దీనికి సోమవారము అని పేరు వచ్చింది. అంటే ఉమాసహితమైనటువంటి శివుడి యొక్క వారం. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడు సమస్త రాజ్యాలను ఏలేటంతటి మహత్యం కలిగిన వాడు అవుతాడు. అంటే సమస్త భూమండలానికి ఆధిపత్యం వహించగలుగుతాడు. అంతేకాదు అందరిలో ఉత్తముడవుతాడు. సకల యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసిన పుణ్యాన్ని పొందుతాడు. కాబట్టి ఉన్నటువంటి 7 వారాల్లో సోమవారం చాలా శ్రేష్టం. అయితే 12 సోమవారాలు గనక ఈ వ్రతం చేస్తే చాలా చాలా ప్రయోజనం ఉంటుంది. అంటే 3 మాసాలు. వాస్తవానికి సంవత్సరం పాటు సోమవార వ్రతం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. 12 నెలలు. అయితే 12 నెలల పాటు ఈ కలియుగంలో మానవులు చేయలేరు కాబట్టి కనీసం ఈ ఒక్క శ్రావణ మాసంలో చేసుకున్నా సరే 4 వారాలు వస్తాయి శ్రావణ మాసంలో. ఈ 4 శ్రావణ సోమవారాల్లో ఈ వ్రతం గనక చేసుకుంటే సంవత్సరం అంతా కూడా చేసిన ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అని చెప్తున్నాడు ఆయన. మరి సోమవార వ్రతం ఎలా చేయాలి? శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి సోమవారం రోజు మొదలు పెట్టాలి. మరి మొదటి సోమవారం అయిపోయింది కదండి అంటే ఏం ప్రమాదం ఏం లేదు, 2వ వారం నుంచి మొదలు పెట్టండి. ఎందుకని? పరమేశ్వరుడు దయాళు. తెలియక మనం చేయలేదు, ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు చేసిన ఫలితం ఇస్తాడు. అంటే ఈ 4 వారాలలో కనీసం 1 వారం చేసినా కూడా ఈ నెలంతా చేసిన ఫలితం వస్తుంది. అదే 4 వారాలు చేస్తే సంవత్సరం పాటు చేసినటువంటి ఫలితం ఇస్తాడు.
కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా స్నానం చేసి పరిశుద్ధుడై తెల్లటి వస్త్రం కట్టుకోవాలి. మనస్సులో ఉండే కామం, క్రోధం, అహంకారం, ద్వేషం, అసూయ, ఈర్ష్య మొదలైనటువంటి చెడ్డ గుణాలన్నింటినీ విడిచిపెట్టాలి. ఆ పరమేశ్వరుడు నా మీద అనుగ్రహం కలిగిన వాడే ఉండుగాక అని మనస్సులో సంకల్పం చేసుకోవాలి. ఈ సోమవార వ్రత పూజకి ముఖ్యంగా మాలతి, మల్లెలు లాంటి తెల్లటి పూలు వాడుకోవచ్చు. ఈ సీజన్లో మనకి తెల్ల చామంతులు కూడా బాగా దొరుకుతున్నాయి, అలాగే లిల్లీ పూలు కూడా దొరుకుతున్నాయి. అటువంటివి తెచ్చుకోవాలి. త్ర్యంబకం అనే మూలమంత్రంతో పాటు శర్వాయ, భవాయ, మహాదేవాయ వంటి నామాలను కూడా పఠిస్తూ తన శక్తి కొలది 16 ఉపచారాలతోటి నన్ను పూజించాలి అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఓం శర్వాయ నమః, ఓం భవాయ నమః, ఓం మహాదేవాయ నమః ఇలా. అలాగే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుగమివ బంధనాన్ క్షమించాలి, చివర 2 పదాలు మర్చిపోయిన. మృత్యోర్ ముక్షీయమామృతాత్. అది వయసు వల్ల కొంత జ్ఞాపక శక్తి తరిగిపోతూ ఉన్నదండి. కానీ మనకి జ్ఞాపకం చేయించేవాడు ఆయనే, మరపు తెప్పించేవాడు కూడా పరమాత్మే. ఆయన లీలే, మందేం ఉండదండి. సరే, ఈ విధంగా నామాలు జపించుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే 4 గాని 5 గాని, ఒక్కోసారి 5 సోమవారాలు వస్తాయి. ఎందుకని సోమవారంతో ప్రారంభం అయిందనుకోండి, అప్పుడు 5 సోమవారాలు వస్తాయి. రాత్రులందు పూజ చేసి నిశ్చలమైన మనస్సుతోటి ఈ సోమవార వ్రత కథను కూడా వినాలండి. ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుందండి. ఈ సోమవార నక్త వ్రత ఫలము అన్నారు. అంటే పగలల్లా ఉపవసించి సాయంకాలం పూజ చేసుకొని అప్పుడు భోజనం చేయటం, దీన్ని నక్తము అంటారు. కార్తీక మాసంలో కూడా నక్తాలే మనం చేస్తాం. ఓ సనత్ కుమారా, పార్వతీదేవితో కూడిన నన్ను సోమవారం రోజు పూజించేటటువంటి వాళ్ళు ఎప్పటికీ నశించనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి ఉత్తమ లోకాలకు వెళతారు అన్నాడు. అంటే వాళ్ళకు మోక్షం, ఇక మళ్ళీ వాళ్ళకి జన్మెత్తే పని లేదు. ఈ మాసంలో సోమవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే తినేటటువంటి నక్తవ్రత భోజనం చేయటం వల్ల 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. ఆఖరికి దేవతలు, రాక్షసుల వల్ల కూడా పోగొట్టడానికి సాధ్యం కాని ఘోరమైన పాపాలు సైతం ఈ ఒక్క వ్రతం వల్ల బూడిదైపోతాయి. చూసారా, కొన్ని దేవతలు పోగొడతారు, కొన్ని రాక్షసులు కూడా పోగొడతారట పాపాలు. వాళ్ళ వల్ల కూడా పోగొట్టడానికి సాధ్యం కానటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు కూడా ఈ ఒక్క సోమవారం వ్రతం వల్ల బూడిదైపోతాయి. అలాగే సత్సంతానం కావాలి అనుకునే వాళ్ళకి పిల్లలు కలుగుతారు. డబ్బే కావాలండి అనే వాళ్ళకి డబ్బు దొరుకుతుంది. ఈ వ్రతం చేసిన వాళ్ళు ఈ భూలోకంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తారు. చివరిలో గొప్ప దేవతా విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోతారు. ఈ ఉద్యాపన ఎలా చేయాలి అంటే, మన తెలివితేటలు, డబ్బు, ప్రాణం ఇవన్నీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి కావండి. ఇవన్నీ తాత్కాలికమే. మనం ఏదో పూర్వజన్మలో పుణ్యం చేయటం వల్ల ఇవాళ ద్రవ్యానికి లోటు లేకుండా మనం బతుకుతున్నాం. ఇవి శాశ్వతం కాదు, అవి ఎప్పుడైనా నశించిపోతాయని తెలుసుకోవాలి. ఈ వ్రతాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనలో మన స్తోమతని బట్టి వెండితో తయారు చేసిన నంది గాని, లేకపోతే బంగారంతో తయారు చేసిన శివపార్వతుల యొక్క ప్రతిమలు గాని తయారు చేయించుకోవాలి. ఇవాళ బంగారం దుర్లభం, వెండి కూడా అదే పరిస్థితిలోకి వచ్చేసింది. ఒక లింగాకార మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కలశాన్ని స్థాపించి
ఆ కలశం మీద శివపార్వతుల యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి. రాత్రంతా జాగరణ చేయాలి. ఉదయం లేవగానే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని వేద మంత్రాలతోటి హోమం పూర్ణాహుతి చేయాలి. ఆ తరువాత 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఎందుకని? ఏకాదశి రుద్రులు కదా 11 మంది. మనం కూడా అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం. ఆ తర్వాత నువ్వు పెట్టినటువంటి కలశం అవన్నీ కూడా దానం చేయాలి. అలాగే ఆచార్యుడికి ప్రతిమలు, పూజా సామాగ్రి, గోదానము చేసుకోవాలి. చివరగా, ఓ సనత్ కుమార, నా వ్రతం సంపూర్తి అయ్యేలా ఆ శివుడు నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థించి బంధువులతోటి మిత్రులతో కలిసి సంతోషంగా భోజనం చేయాలి. సనత్ కుమార, ఈ సోమవార వ్రతాన్ని పూర్వం శ్రీకృష్ణ పరమాత్మతో పాటు ధర్మ మార్గంలో నడిచే ఎంతో మంది పరాక్రమవంతులైనటువంటి రాజులు కూడా చేశారయ్యా. కాబట్టి ఎవరైతే ఈ కథను నిశ్చలమైన భక్తితో వింటారో, చెబుతారో, వాళ్ళకి కూడా సోమవార వ్రతం చేసినంత అద్భుతమైన ఫలితం దక్కుతుంది అని పరమేశ్వరుడు నొక్కి వక్కాణించాడండి, ఆ దయామయుడు. కాబట్టి మనం కూడా యథాశక్తి కనీసం ఒక్క వారమైనా సరే సోమవార వ్రతాన్ని ఆచరించుకుంటే ఆ గౌరీశంకరుల యొక్క అపూర్వమైనటువంటి అవ్యాజమైనటువంటి కరుణా కటాక్షాలకి మనం నోచుకోగలుగుతాం అని మీతో మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం.